హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసు క్రీస్తు నామములో మరి సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మనందరూ కూడా దీవించును గాక. మరి ఈ సాయంకాల సమయంలో మనము ఇంతవరకు మరి పాటలు పాడుకున్నాం. కొన్ని విషయాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనము కొన్ని రోజుల నుండి ప్రభురాత్రి భోజనం గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన నేను కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొని దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలయ్య, స్తోత్రాలు. సాయంకాల సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఒక ప్రభా తండ్రి, మంచి సమయం మీరు మాకు ఇచ్చారు తండ్రి. ప్రాముఖ్యమైన ప్రభా సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు ప్రభా. ఎందుకంటే ప్రభా, మీరు మా కొరకు ఈ లోకంలో మానవునిగా తండ్రి జన్మించి ప్రభా, మా పాప నిమిత్తమై ప్రభా, మరి మీరు సిలువ పైన మరణించిన ఆయన మా కొరకు తండ్రి రక్తము కార్చి ఉన్నారు. రక్తము ద్వారా ప్రభా మాకు పాప విమోచన కలిగింది నాయన. మా పాపములను కూడా కడిగి వేయబడ్డాయి. మీకు స్తోత్రాలు ప్రభా. అతను గొప్ప సమయం ప్రభా, మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి సాయంకాల సమయంలో ప్రభా, చదువున వాక్యములో నుండి ప్రభా కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడండి తండ్రి. మరి మా హృదయాలు మీరు తట్టండి, మీరే నడిపించండి, మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము నుండి కొన్ని విషయాలు చదువుకున్నాం. ఈ సాయంకాలము నేను మీతో ప్రభు యొక్క శరీరమును వివేచించుట అనే విషయాన్ని మీతో మాట్లాడని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎట్లున్నారా? ఇక్కడ వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. వివేచన అనేది కలిగి ఉండుట. వివేచన అనేది మనం కలిగి ఉండుట. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలము క్రైస్తవులందరూ ఏమనుకుంటారంటే ప్రభురాత్రి భోజనము తీసుకోవాలని అనుకుంటారు. నిజమేనా? హల్లెలూయా. కానీ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలని అనుకుంటున్నారు, కానీ దానికి తగినట్టుగా వారు జీవించడం లేదు. దానికి తగినట్టుగా వారి జీవితము వారు కలిగి ఉండడం లేదు, వారు జీవించడం లేదు. వింటున్నారా? ఎందుకంటే వీళ్ళరా, క్రైస్తవం అనేది ఒక అనుభవం. అది క్రైస్తవ జీవితం అనేది ఒక అనుభవం. ఎందుకంటే క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో, క్రీస్తును కలిగి ఉండి జీవించడం ఒక అనుభవం అయి ఉన్నది. ఒక అనుభవం ద్వారా మనకు జీవాన్ని కలిగి ఉంటాం. ఆ జీవం ఎవరి జీవం అంటే యేసుక్రీస్తుకు జీవం అయి ఉన్నది. అది హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభువు శరీరమును వివేచించడం అనేది చాలా ముఖ్యమైన మాట. అది వివేచన అంటే ఇంకొకరిని మనం వివేచించడం కాదు, కానీ ఎవరికి వారుగా వివేచించుకోవాలి.
అర్థమవుతుందా? హల్లెలూయా. ఎందుకంటే ఈ దినాల్లో క్రైస్తవులు వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. అంటున్నారా? వారికి ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తున్నారు. తర్వాత క్రైస్తవ్యానికి బదులుగా లోకాన్ని జోడిస్తున్నారు. అంటే క్రైస్తవ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకాన్ని కలుపుతున్నారు. అంటే వారు క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారని చెప్పుకుంటున్నారు, కానీ దానికి ఇంకా వారు ఏం కలుపుతున్నారంటే లోకాన్ని కలుపుతున్నారు, జోడిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? అంటే ఈ స్థితిలో ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభు రాత్రి భోజనంలో మేము పొందుకోవాలని అనుకుంటారు. అర్థమవుతుందా? గమనించండి ప్రియులారా. అందుకని పౌలు అంటున్నాడు, చూడండి పౌలు ఏమంటున్నాడు, మీలో అనేక మంది యోగ్యత లేకుండా అందులో మీరు చేవేస్తున్నారు కనుక అనేక మంది కూడా ఏమైపోతున్నారంటే రోగులైపోతున్నారు, బలహీనులైపోతున్నారు అని ఇక్కడ వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, దాని తర్వాత వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి 27వ వచనం చూడండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. ఆమేన్. అక్కడ ఏం చెప్తున్నాడు వాక్యం? ఎవడు 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా, అంటే యోగ్యత వేరు అయోగ్యత వేరు. అర్థమవుతుందా? యోగ్యత అంటే ఏంటిది? ఎలిజిబిలిటీ, అర్హత. అర్హత అనేది పోగొట్టుకున్నారు. అర్హత అంటే జీవితం ఎట్లా ఉన్నది, దానికి అసలు నువ్వు అర్హుడవేనా, యోగ్యత నీకు ఉన్నదా, నువ్వు సరిగా జీవిస్తున్నావా, నువ్వు నిజంగా మరి ఒక నూతన జన్మ పొందుకున్నప్పుడు నిజంగా నూతన జన్మ కలిగి జీవిస్తున్నావా, నూతన జన్మ అనుభవం నీకున్నదా, లేకపోతే లోకంతో కలిసి జీవిస్తున్నావా? ఇటువంటి లోకంతో కలిసి జీవిస్తున్నప్పుడు అది యోగ్యమైంది కాదు, అది యోగ్యత కాదు కదా. అర్థమైందా మీకు? ప్రార్థనలా వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా కనబడడం, బయటికి వెళ్ళిన తర్వాత వారితో సహవాసం చేయడం, లోకస్తులతో సహవాసం చేయడం, అంటే అక్కడ వారితో కలిసిపోవడం, వాళ్ళకి చేయడం, ఇదేమవుతుంది? రెండు కలిపినట్టుగా ఉంటుంది. అంటే క్రైస్తత్వాన్ని లోకతత్వాన్ని కలుపుతూ ఉన్నారు. అర్థమవుతుందా? అందుకనే మీలో అనేక మంది చూడండి, యోగ్యత లేకుండా కానీ, వివేచించడం అనేది లేకుండా కానీ మీరు అందులో ఏం చేస్తున్నారంటే అందులో మీరు చేయవేయాలనుకుంటున్నారు. అందుకనే వివేచించుకోవాలా, ప్రభు యొక్క శరీరంను వివేచించుకోవాలా. ఆమేన్. ప్రభు యొక్క శరీరం అంటే ఏమై ఉన్నది? ప్రభు యొక్క శరీరం ఎవరు? శరీరం అంటే సంఘమే. ఆమేన్. వివేచించుకోవడం, వివేచన అనేది వివేచన అర్థమైంది. వివేచన అర్థమైంది నేను చక్కగా ఉన్నానా లేదా అని ఎవరికి వారిగా ప్రశ్నించుకోవాలి, ఆలోచించాలి, సరి చేసుకోవాలి, బుద్ధి చేసుకోవాలి, వాక్యాన్ని తగినట్టు జీవితం ఉన్నదా లేదా చూసుకోవాలి. నాకు ఆ ఎలిజిబిలిటీ ఉన్నదా లేకపోతే అర్హత ఉన్నదా అనేది వారు ఆలోచించాల కదా. ఇది ఒక నామకార్థంగా తీసుకునేది కాదు కదా. తీసుకుందాం ఇది కాదండి లైఫ్. నీకు ఆ ఎలిజిబిలిటీ నీకు ఉన్నదా ఆలోచించు, నువ్వు కరెక్ట్గా ఉన్నదా లేదా ఆలోచించు, ఆ యోగ్యత నీకు ఉన్నదా లేదా ఆలోచించు. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు 27వ వచనంలో, కాబట్టి ఎవరైనా కానీ కాక ఎవడు చూడండి దయచేసి,
అయోగ్యముగా 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 ఆ మాట దగ్గర మనం ఆలోచించాలి. ఎవడైనా కానీ గాక ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ వారు అయోగ్యంగా అందులో చేయి వేసినారనుకోండి, అది సరైనది కాదు. విన్నారా? హల్లెలూయా. ఎందుకంటే యోగ్యత లేనప్పుడు అందులో మనము చేయి వేయడము అనేది సరైనది కాదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? యోగ్యత లేనప్పుడు అందులో చేయి వేయడం అనేది అది సరైనది కాదు అని ప్రవక్తుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే బైబిల్ ఏమి చెప్తున్నదంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా యేసుప్రభువు వారు మాట అన్నారు. ఏమన్నారు ఆయన? నా శరీరము తిని నా రక్తము తాగువాడు మాత్రమే నిత్య జీవము కలవాడు అన్నాడు ఆయన. అయితే అన్నాడు కనుక అనంగానే అయిపోలే. ఆ మాట మనం వినగానే సరిపోలేదు. అందులో చేయవేమన్నాడు. ఎందుకంటే అందరూ కూడా నిత్యం కలిగి ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. నిజమేనా? నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం కలవాడని చెప్పింది కూడా ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. కానీ పౌలు ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, సరే మీరేం చేయాలంటే యోగ్యత కలిగి ఉండాలి అంటున్నారా? యోగ్యత మీరు కలిగి ఉండాలి అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ లోకంలో నీచమైన కార్యం ఒకటి ఉందండి. నీచమైన కార్యం ఏంటంటే అనుకరించడం అంటే అసలు ఒరిజినల్గా హృదయంలో నుండి అతను కరెక్ట్గా దేవుని కోసం జీవించడం లేదు. అనుకరణ అంటే ఏంటిది? అది లేకున్నా కానీ ఉన్నట్టుగా చేయడం, అది నటించడమే. అర్థమవుతుందా? చూడండి, అందుకని ఆయన అన్నాడు ఈ లోకంలో నీచమైన విషయం ఏమిటంటే అనుకరించడానికి ప్రయత్నం చేయడం. చూడండి, వివేచన కలిగి లేకుండా వారి జీవితాల్లో అనేకమైన కార్యాలు చేయడం. దేవుని బిడ్డలారా, ప్రతి కార్యం మనం చేయబోయే ముందు వివేచన అనేది చేసుకోవాలా. అర్థమైందా? ఏదైనా నువ్వు పని చేయాలనుకో, ఆ పని నువ్వు చేసేటప్పుడు వివేచించుకోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటున్నాడు చూడండి, వివేచన లేకుండా నువ్వు ఏ కార్యం కూడా చేసుకోకూడదు. మొట్టమొదటి నువ్వు వివేచించుకోవాలి. అంటే నీకు నువ్వు సరిగా ఉన్నావా లేదో చూసుకోవాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విషయం మీరు ఎప్పుడైనా వివేచించుకుంటున్నారా? దినదినం మీరేమో ఆలోచిస్తున్నారా? నా జీవితం నిజంగా చక్కగా ఉన్నదా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? నేను సరిగా ఉన్నానా అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆ యోగ్యునేనా నేను? ఆ యోగ్యత నాకు ఉన్నదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కానీ అంటున్నాడు చూడండి,
ఏ మాత్రం వివేచన లేకుండా అనేకమైన కార్యాలలో వారు పాల్గొంటారు. అనేకమైన కార్యాలలో పాల్గొంటారు. చూడండి, మరి వారు ఎవరు కాదు, వారు క్రైస్తవులు. చూడండి, కానీ క్రైస్తవులు చేసే పనులన్నీ కూడా వాక్యంతో కొలవబడతాయి. ఆమేన్. క్రైస్తవుడు చేసే పనులన్నీ కూడా దేంతో కొలవబడతాయట? వాక్యంతో కొలవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. వాక్యంతో కొలవబడాలంటే వాక్యము దగ్గర మనం రావాలా. వాక్యం దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం చేసే కార్యము మరి దేవునికి వాక్యానికి సరిపోతుందా లేదా అనేది మనం ఆలోచిస్తాం. అర్థమైందా? క్రైస్తవుడు అంటే ఏ పని లోక కార్యాలు చేయవచ్చా? చేయవద్దు కదా. అతని కార్యమే వేరుగా ఉంటుంది, అతను చేసే పనే వేరుగా ఉంటుంది. నిజమేనా? అతను ఆలోచిస్తాడు, వివేచిస్తాడు, తన జీవితం అంతా కూడా దేవునికి, నా ప్రభువుకి, దేవుని వాక్యానికి సరిపోయిందా లేదా అనేది తను తాను వివేచించుకుంటాడు. చూడండి, అందుకని వాక్యంతో మనము జీవితం ఎక్కడ సరిగా ఉందా లేదా అని కొలుసుకోవాలా. దేంతో కొలుసుకోవాలి? దేవుని వాక్యంతో కొలుసుకోవాలా. చూడండి, నువ్వు ఎప్పుడైతే నిజంగా జన్మించిన వానివైతే చూడండి, ఖచ్చితంగా నువ్వు వివేచన కలిగి ఉంటావు. అర్థమైందా? నిజంగా జన్మించిన వాడైతే, మునిగిన వాడని చెప్పట్లేదు ఆయన. జన్మించినాం. క్రొత్త జన్మ అనేది మునగడం కాదు. క్రొత్త జన్మ అంటే ఏంటిది? అది నూతన జన్మ. నూతన జన్మ అంటే అది ఇంకేమైంది? అది పరలోకపు జన్మ, ఈ లోకముల జన్మ కాదు. ఈ లోకములందరూ జన్మిస్తూనే ఉంటాం, కానీ ఇది ఇంకో జన్మ గురించి ఆయన మాట్లాడుతున్నారు. కనుక పరలోక జన్మ పొందుకున్న ప్రతివాడు కూడా ఒక వివేచన కలిగి ఉంటాడు. ఆ వివేచనను బట్టి తన జీవితాన్ని చక్కపరుచుకుంటాడు. అంటే అర్థమైందా మీకు? ఒకరి గురించి మాట్లాడడం తర్వాత సంగతి, ఫస్ట్ తనను గురించి తను సరి చేసుకుంటాడు. ఆమేన్. మనం ఎన్నోసార్లు ఇతరులకు చెప్పేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఇతరులకు చెప్పక ముందు నీకు నువ్వు ప్రశ్న వేసుకో, అసలు నీకు నువ్వు వివేచించుకో. నిజమేనా? అర్థమైందా? మీరు చక్కగా ఉండండి, మీరు చక్కగా ఉండాలని పక్కన పెట్టేసి ఫస్ట్ నువ్వు చక్కగా ఉండు. ఫస్ట్ నిన్ను నువ్వు వివేచించుకో. చూడండి, గమనించండి ప్రియులారా. అందుకనే నా జీవితము సరిగా ఉన్నదా లేదనేది నేను దేవుని వాక్యంతోనే నేను కూల్చుకుంటాను, సరి చేసుకుంటాను అనేది ఒక ఆలోచన నీకు రావాలి. ఆమేన్. చూడండి, గమనించండి. వివేచన లేకుండా ఏమవుతుందంటే ప్రియులారా, వివేచించుకోకపోతే తప్పులు ఒప్పులు రెండు ఒకటే అనుకుంటారు. అర్థమైందా? వివేచన లేకుంటే తప్పులకు ఒప్పులకు మధ్య తేడా కూడా వారు కనిపెట్టలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. అర్థమైంది ఈ మాట? అర్థమైందా? వారు వివేచన లేకుండా ఏమవుతుందంటే ఇరికైనా తప్పు కరెక్టే, తప్పు ఒకటే, ఏంటిది ఒప్పు ఒకటే. తప్పు ఒప్పు రెండు ఒకటి అయితే అర్థమైంది మాట? తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. కానీ మనం ఏం చేస్తున్నాం కొన్నిసార్లు అంటే తప్పు ఒప్పు ఒకటే, రెండు కలిపి చేస్తున్నాం. అది వివేచన ఎందుకు అవుతుంది? ఎందుకు గద్దీసుకోవడం ఎక్కడవుతుంది? అది పోనీ, ఒకసారి పోనీ, 2 సార్లు పోనీ, 3 సార్లు పోనీ కాదు, అది వివేచన కాదు. అది నీవేమై ఉన్నావు అంటే మరి క్రీస్తు రక్తం చేత కొనబడి ఉన్నావు. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు, విలువ పెట్టి కొనుక్కున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. చేసుకున్నప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుందంటే వివేచన కలిగి జీవిస్తావు. ఆమేన్. చూడండి, అయితే తేడా నువ్వు గమనించలేకపోతున్నావు. నేను చేసి తప్పేనా అనేది నువ్వు ఆలోచించలేకపోతున్నావు. ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అంటే నీకు వివేచన లేదు. ఎప్పుడైతే నువ్వు వివేచిస్తావో నీ జీవితాన్ని చక్కపరుచుకుంటావు.
నేను సరిగా ఉన్నానా లేదనేది ఎప్పుడైతే నిన్ను నువ్వు గద్దించుకుంటావో ఒక సరైన దారికి నువ్వు వస్తావు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలంటే ఒక మంచి వివేచన నువ్వు కలిగి ఉండాలి. వాక్యముతోటి కొలవబడే జీవితం నువ్వు కలిగి ఉండాలి. అంటే వాక్యంతో సరి చేసుకునే జీవితం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి సంఘంలో స్త్రీలు ఉంటారు, వారు నిజంగానే నూతన జన్మ పొందుకున్న వారుగా చెప్పుకుంటారు, జీవిస్తున్నామని చెప్పుకుంటారు. కానీ చూడండి, వారి జీవితంలో వివేచన లేకుండా జీవిస్తారు. అంటే వివేచించుకోకుండా జీవిస్తారు. ఇప్పుడు అన్యుల లోకంలో ఉంటారండి, వారు మరి క్రీస్తులోనికి రాలేదు, వారి వర్తమానంలోనికి రాలేదు, యేసుక్రీస్తు నామములో నూతన పొందుకోనని వాళ్ళు ఉంటారు. మీరు పొందుకున్న తర్వాత కూడా కొందరు స్త్రీలు ఎట్లుంటారంటే వాళ్ళ లెక్కనే అన్ని ఆభరణాలు ధరిస్తారు, వాళ్ళ లెక్కనే వెంట్రుకలు కట్ చేసుకుంటారు. అర్థమైందా? వాళ్ళలాగానే సీక్రెట్గా కొంతమంది కనబడకుండా దాచుకుంటారు. నువ్వు ఎక్కడ కనబడకుండా దాచుకున్నా దేవుడు తెలుస్తుంది. అర్థమైందా? అందుకనే చూడండి, వస్త్రాల విషయంలోనూ, తర్వాత ప్రవర్తన విషయంలోనూ, తర్వాత జుట్టు కత్తిరించుకోవడం విషయంలోనూ కూడా వారు వివేచన లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఎవరు? స్త్రీలు. మన సంఘంలో ఉన్నారు అటువంటి వాళ్ళు. ఉన్నారంటే వారికి వివేచన లేదన్నట్టు లెక్క. వస్తున్నామండి, ప్రార్థనకు వస్తున్నామండి, ప్రార్థనకు రావడంలో గొప్ప విషయం కాదు అది. వివేచన కలిగడం చాలా మంచి విషయం. గద్దించుకోవడం చాలా మంచిది, సరి చేసుకోవడం చాలా మంచిది, వాక్యపరంగా జీవించడం చాలా మంచిది, వాక్యంతో సరి చేయడం చాలా మంచిది. అదొక యోగ్యతను తీసుకొని వస్తుంది. నిజమేనా? దేవుని బిడ్డగా జీవించే యోగ్యత అనేది వారు కలిగి ఉండడానికి అది నడిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కనుక దేవుని బిడ్డలారా గమనించండి. కనుక సంఘములు కూడా చాలామంది అట్లా క్రైస్తవులుగా జీవిస్తున్నాడు, కానీ ఆత్మీయ వివేచన లేకుండా జీవిస్తున్నారు. ఆత్మీయ వివేచన లేకుండా జీవిస్తున్నారు. జీవితాన్ని ఆత్మీయంగా నా జీవితము చక్కగా ఉన్నదా లేదా అనేది ఆలోచన చేసుకోవడం లేదు. వాళ్ళు అసలు ఆలోచించడం లేదు. వారి పనులలో వారు చాలా బిజీ అయిపోతున్నారు. నిజమేనా? వాస్తవం కదా? హల్లెలూయా. వారి పనులే వారు చాలా ముఖ్యమైపోయినాయి. వారి జీవితాన్ని వాళ్ళు ఎక్కడ వివేచించుకుంటున్నారు, ఇక ఎక్కడ దిద్దుకుంటున్నారు? దేవునికి మొదటి స్థానం ఎక్కడ ఇస్తున్నారు? వాళ్ళు ఆఖరి స్థానం దేవునికి ఇస్తూ ఉన్నారు. అసలు దిద్దుకోవడానికి సమయం లేదు, ప్రశ్నించుకోవడానికి సమయం లేదు. మేము బాగానే ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి, అర్థమవుతుందా? చూడండి, దేవుని బిడ్డలారు గమనించండి. ఆత్మీయ వివేచన అనేది వారు లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. సంఘంలో కొంతమంది క్రైస్తవులు వివేచన దేనికోసం అంటే సరిగా జీవించేదానికే. ఒక యోగ్యత అనేది మనకు రావాలంటే వివేచించుకోవాలి. వివేచన చక్కగా చేసుకుందానికే, ప్రశ్నించుకుందానికే. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో పరిశుద్ధాత్మ నిన్ను వివేచన కలిగి ఉండడానికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ కనుక నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడండి? నేను ఆలోచింపజేస్తాడు ఆయన. నిజమేనా? నువ్వు చేసేది తప్పు అని నీకు చూపెడతాడు ఆయన. నువ్వు ఏది సరి అయిందో అది చేయమని చెప్తాడు ఆయన. ఏది సరి అయింది కాదో అది చేయకని చెప్తాడు ఆయన. ఎవరైనా పరిశుద్ధాత్మైన దేవుడు ఆయన. ఆయన నీలో లేకపోతే నీ గద్దింపు ఎక్కడిది? గద్దింపు ఎక్కడిది? నువ్వు ఎట్లా సరి చేయబడతావు? వివేచన ఎక్కడిది? ఎక్కడ యోగ్యత ఎక్కడ వస్తుంది? పరిశుద్ధాత్మ లేకుండా ఎట్లా యోగ్యుని అవుతావు? యోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అర్హత ఎక్కడిది దేవుని బిడ్డగా జీవించడానికి? నువ్వు దేవుని బిడ్డగా జీవించాలంటే దేవుని పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు, పరిశుద్ధాత్మ వలన జీవిస్తావు. హల్లెలూయా.
చూడండి, దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే ఆఖరి దినాల్లో, చివరి దినాల్లో బైబిల్ ఒక మాట చెప్తుంది, లోతు దినములలో జరిగినట్టు మనిషి కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో జరుగునన్నాడు ఆయన. నిజమేనా? లోతు దినాల్లో ఏమి జరిగింది? లోతు దినాల్లో అబ్రహాము గుంపు ఒకటి ఉన్నది. నిజమేనా? లోతు గుంపు ఒకటి ఉన్నది. కానీ దేవునికి కావలసింది దేవుడు కలిగి ఉండే గుంపు కావాలా. ఆమేన్. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా, ఆత్మీయ సంఘానికి సాదృశ్యము అబ్రహాం సంఘం. ఎందుకంటే అబ్రహాం ఏమై ఉన్నాడు? విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అదే రీతిగా ప్రియులారా, శరీర సంబంధమైన సంఘానికి గుర్తు లోతు. అర్థమవుతుందా? ఎందుకంటే అబ్రహాంతో మాత్రమే దేవుడు ఉన్నాడు. నిజమేనా? ఎటున్నారా? దేవుడు అయిన యెహోవా ఎవరితో ఉన్నాడు? అబ్రహాంతోనే ఉన్నాడు. అబ్రహాం అడుగుతున్నాడు ఏమని? అయ్యా, మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మా తమ్ముడి కొడుకున్నాడు. నిజమేనా? లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రైనా? అయ్యా, నాశనం కాకుండా ఎందుకు అడుగుతున్నాడు అబ్రహాం దేవుణ్ణి? ఎందుకంటే అక్కడ మా లోతు వారి కుటుంబం ఉంది. 5, 50 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, లాస్ట్ 5 ఉన్నా కానీ రక్షించు ప్రభు అని దేవుని అడిగిన వాడు అబ్రహాం. ఆమేన్. ఎందుకు అడుగుతున్నాడు? అక్కడ ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. నిజమేనా? దేవుని స్తోత్రం. అందుకనే ఆత్మీయ సంఘానికి సాదృశ్యంగా అబ్రహాం సంఘం అక్కడ ఉంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకనే దేవుని బిడ్డలారా, దేవునితో మనం ఉంటే దేవుడు మనతో పనిచేస్తాడు. ఆయన అబ్రహాముతో దేవుడు ఉన్నాడు. ఎందుకు అబ్రహాముతో దేవుడు ఉన్నాడు? అబ్రహాము విశ్వాసం కలిగి ఉన్నాడు. అబ్రహాము యోగ్యత కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని కలిగి ఉన్నాడు. అబ్రహాం దేవునికి లోబడ్డాడు. అబ్రహాం దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పింది చేశాడు. అందుకని దేవుడు అబ్రహాంతో ఉన్నాడు. దేవుడు అబ్రహాం మాట విన్నాడు. అయ్యా, నాకు ఇది చేస్తామంటే చేస్తానన్నాడు. నాశనం కాకుండా చూస్తామంటే చూస్తానన్నాడు. ఎంతమంది ఉన్నా అంటే 5 ఉన్నా పర్వాలేదన్నాడు. ఎందుకంటే చూడండి, విశ్వాసులు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాం అడుగుతున్నాడు ఆ మాట. దానికి దేవుడు ఓకే అన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఒక యోగ్యత అనేది దేవుణ్ణి అడగాలంటే మనకు ఒక యోగ్యత కావాలా? ప్రార్థన చేయాలన్న యోగ్యత కావాలా? నిజమేనా? అర్హత కావాలా? యోగ్యత కావాలా? దేవుని కోసం నిలబడాలన్న యోగ్యత కావాలా? హల్లెలూయా. చూడండి, ఎందుకంటే లోతు దినాల్లో చాలా భయంకరంగా ఉన్నది పరిస్థితి. అక్కడ లోతు దినాల్లో పాపంతో నిండిపోయింది. మనకు తెలుసు కదా. అక్కడ లోతు దగ్గరికి వాడి కుటుంబంలో 2 దూతలు వెళ్ళినప్పటికీ కూడా ఆ దూతలతో మేము పాపం చేస్తామని ప్రజలు అక్కడ అన్నారు. నిజమేనా? ప్రజలందరూ కూడా తోసుకుంటూ వచ్చారు. లోతు వాళ్ళ ఇంటికి పాపం చేస్తామని. ఆ కొత్తగా వచ్చారు కదా, వీళ్ళతో మేము పాపం చేస్తాం అంటే పాపం ఎంత నిండిపోయింది చూడండి. నిజమేనా? గమనించండి, అక్కడ పాపం ఉన్నది, కానీ అక్కడ చిన్న వర్తమానం కూడా అక్కడ ఉంది. వర్తమానం కూడా తీసుకొని పోయారు ఆ దూతలు. గమనించండి. అయితే మనకు కావలసింది అబ్రహాముతో ఉన్న దేవుడు మనకు కావాలా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, లోతు దినాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. లోతు దినాలు మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నీవు జీవించే సమయాన్ని నువ్వు గుర్తించమన్నాడు ఆయన. నువ్వు జీవించిన కాలాన్ని కూడా నువ్వు వివేచించమన్నాడు ఆయన. నువ్వు జీవించిన కాలాన్ని నువ్వు వివేచించు. ఆ కాలానికి తగినట్టుగా నీ జీవితం ఉన్నదా లేదా నువ్వు వివేచించు. ఆమేన్. ఆ కాలానికి సంబంధించిన జీవితం నువ్వు కలిగి ఉన్నావా అనేది కూడా నువ్వు వివేచించవలసి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే ప్రభువు యొక్క శరీరాన్ని వివేచించమన్నాడు ఆయన. శరీరం అంటే ఎవరో కాదు, ఆయన సంఘమై ఉన్నది. కనుక సంఘంలో ఉన్న ప్రతి వాడు కూడా ఏం చేయాలా? వివేచించుకోవాలా. నిజమేనా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు. అందుకనే 27వ వచనంలో ఏమంటున్నాడు పౌలు? చూడండి,
ఏమంటున్నాడు చూడండి దయచేసి మళ్ళీ. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. అయోగ్యంగా నేను బాగానే ఉన్నాను, ప్రభుత్వంగా మాట్లాడతానండి, నేను బాగానే ఉన్నా అనుకున్నవాడు ఎట్లా నువ్వు బాగుంటావు? దేన్ని బట్టి బాగున్నావు అనుకుంటావు? తెలివి వలన బాగున్నావు అనుకుంటావా? నువ్వు వాక్యము వలన నువ్వు బాగు చేయబడాలా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గమనించండి. ఎందుకంటే మనకు మనముగా బాగున్నాం అనుకున్నది సరేది కాదు. సరే చూడండి పిల్లలు, ఇక్కడ ఆయన ఏమంటున్నాడు పోవాలంటే, ఇరవై 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను చాలండి, ప్రతి మనుష్యుడు ఏం చేయాలండి? ఎవరిని పరీక్షించాలి? ఇటు చూడండి, ఎవరిని పరీక్షించాలట? ఎదుటిన్నవాన్ని పరీక్షించాలా? ఎవరిని పరీక్షించాలా? వినబడట్లేదు మాట, వినబడుతుందా? ఎవరిని పరీక్షించాలా? ఎవరి గురించి పరీక్షించాలా? బైబిల్ ఏం చెప్తున్నదంటే తన్ను తాను పరీక్షించుకోవాలా. తను తాను పరీక్షించుకోవాలని నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నీకు యోగ్యత ఉన్నదా లేదా పరీక్షించుకోవాలి. నిజమేనా అండి? అప్పుడు ఏమవుతుందంటే సరిగా ఉన్నావో లేదో నీకే తెలుస్తుంది. నీకే తెలిసిపోతే నువ్వు సరిగా లేవంటే యోగ్యత నీకు లేదు. ఏ విషయంలో సరిగా ఉన్నావు? బైబిల్ అంటే ఏంటిది? దేవుని వాక్యము. వాక్య విషయంలో యోగ్యత అనేది నీకు ఉన్నదా లేదా ఆలోచించు. దేవుని కోసం జీవిస్తున్నావా లేదా నువ్వు ఆలోచించు. నువ్వు ప్రశ్న వేసుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి దేవుని బిడ్డలారా. అందుకని ప్రభు యొక్క శరీరంలో భాగమై ఉన్న నీవు మొట్టమొదటిగా నిన్ను నువ్వు వివేచించుకో. ఆయన మనకు శిరస్సు అయితే మనం ఆయన శరీరమే కదా. నిజమేనా? దేవునికి స్తోత్రం. సంఘము క్రీస్తు శరీరము అయినప్పుడు మరి సంఘం ఎట్లా ఉండాలి? శరీరం అనేది వివేచన కలిగి ఉండాలి. ఆమేన్. అందుకనే ప్రియులారా గమనించండి, ఒక విషయంలో కాదు వివేచన అనేది, అన్ని విషయాలు వివేచించుకోవాలి. 99.9% నువ్వు బాగున్నావు అనుకోవచ్చు, కానీ ఇంకా తగ్గిపోతే ఆ 99.9 కూడా వేస్టే. నిజమేనా? అర్థమైందా? దేవుడు కోరేది కొంచెం కాదు, కోరేది దేవుడు పరిపూర్ణమైన వాడు ఆయన. కనుక పరిపూర్ణమైన వారిగా మనం ఉండాలని కోరుతున్నాడు ఆయన. పరిపూర్ణంగా మనం వివేచించుకుంటే మన తప్పులు ఇంకోరు చెప్పాల్సిన అవసరం లేదండి. మనకే తప్పులు కనబడతాయి. ఎవరి తప్పులు వారం ముందటనే కనబడతాయి. నిజమేనా? అర్థం కావట్లేదా? కనుక అది వివేచన ద్వారా అది సరి చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి. ఆయన అంటున్నాడు, అందుకనే లోకములో ఉన్న క్రైస్తవులు అనేవారు లోకముతో కలిసి దేవుని బిడ్డగా జీవించాలనుకుంటున్నారు, మిక్స్ అవుతున్నారు. కానీ మరి అటువంటి వారు దేవునిలో ఎలా ఉండగలుగుతారు? ఎలా ఉంటారండి? ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. ఎందుకంటే మనం కలిగి ఉండవలసింది ఏంటంటే వివేచన అనేది మనం కలిగి ఉండాలి.
వివేచించుకునే జీవితం కలిగి ఉండాలి. యోగ్యత నీకున్నదా అని ఇంకోని అడగకంటే నీకు యోగ్యత ఉన్నా లేదా నిన్ను పరీక్షించుకోవాలా. అదే బైబిల్ చెప్తున్నది కదా. అందుకని ఆయన అంటున్నాడు చూడండి. కాబట్టి 28వ వచనంలో ఏమన్నాడు ఆయన? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఇక డిఫరెంట్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మేమందరం అందరం కాదు కావాల్సింది, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఆయన. నిజమేనా? మా ఊళ్ళు అండి, మా ఊళ్ళు, మీ ఊళ్ళు లేదు, మా ఊళ్ళు లేదు ఇక్కడ కదా. నిజమేనా? మా ఊళ్ళు లేదు, మీ ఊళ్ళు లేదు. నిన్ను మొట్టమొదటి పరీక్షించుకో వ్యక్తిగతంగా. ఆ యోగ్యత నీకు ఉన్నదా లేదో నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. అవునండి, యోగ్యత నీకు రావాలి. ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడంటే ప్రియులారా, వివేచన లేకపోతే ఏమవుతుందండి? ఆచారంగా నేను తీసుకోవాలి ఆచారంగా తీసుకున్నాం అనుకో, చాలా భయంకరమైన జీవితం ఉంటుంది. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అలాంటప్పగా నీ జీవితము ఒక సెపరేట్ ప్రత్యేకమైన జీవితం లేకుండా నువ్వు అందులో పాల్గొన్నావు అనుకో, తప్పకుండా దేవుడు ఒకటి చేస్తాడు. ఎందుకంటే దేవుడు వాక్యం ఎప్పుడు కూడా తప్పిపోదు. నిజమేనా? దేవుని వాక్యం తప్పిపోదండి. దేవుని వాక్యం నిరంతరం నిలుస్తుంది. ఎందుకంటే దేవుడు మాట తప్పని వాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి సాయంకాలం గమనించండి. ఎందుకంటే మనం ఏం చేయాలంటే వివేచన జ్ఞానం కలిగి ఉండాలి కదా. వివేచించుకోవాలి, పరీక్షించుకోవాలి. నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నానా లేదా అని నీవుగా పరీక్షించుకొని అర్హత నీకున్నదా లేదా అని ఒకసారి ఆలోచించాలా కదా. నిజమేనా? అవునండి, అది నీకు ఇచ్చాడు దేవుడు. వ్యక్తిగతంగా ఆయన చేసుకోమన్నాడు. అది నీవే పరీక్షించుకోమని ఆయన చెప్తూ ఉన్నాడు ఈ సాయంకాలం. అర్థమవుతుందా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఒక యోగ్యత అనేది కనుక లేకపోతే యోగ్యత పత్రం మనకు కావాలా. దేవుని బిడ్డగా జీవించడానికి యోగ్యత కావాలా, ఒక సర్టిఫికేట్ కావాలా. ఇతడు యోగ్యుడే అని దేవుడు సర్టిఫై చేయాలా. అవునండి, ఇతను యోగ్యురాలే, ఇతడు యోగ్యుడే అని దేవుడు సర్టిఫై చేయాలా. అప్పుడు నేను పరీక్షించుకుంటావు, సరి చేసుకుంటావు, చక్కదిద్దుకుంటావు, మళ్ళీ తప్పు పని చేయకుండా జాగ్రత్త పడతావు. ఒకవేళ తప్పు చేస్తే కదా, నిజమేనా? జాగ్రత్త పడతావు, సరి చేసుకుంటావు, చక్క పెట్టుకుంటావు కదా. అది ఇప్పుడే అండి చేయవలసిన పని అది. ఎందుకంటే మన ముందున్నది ప్రభు రాత్రి భోజనం అనుకున్నాం కనుక దానికి ముందుగా నువ్వు ఎలా ఉండాలంటే యోచించుకునే సమయం ఇది కదా. యోగ్యత నీకు ఉన్నదా లేదా ఆలోచించే సమయం ఇది. లేదంటే నేను గుంపులా వాళ్ళు పోతున్నా, నేను వాళ్ళ వెనక నేను తీసుకుంటాను, మంచిది కాదండి, మంచిది కాదు అది. ఒకసారి లైఫ్ సరిగా ఉండాలో చూసుకోవాలా మనము. నిజమేనా? హల్లెలూయా. వాక్య విషయంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు ఆలోచించాలా. వాక్యానికి తగినట్టు జీవితం ఆలోచించాలా. లోపం ఎక్కడుందో లేకపోతే ఆ లోపాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలా. అర్థమైందా? ఆమేన్. చూడండి, గమనించండి. నీకు యోగ్యత కనుక లేకపోతే నువ్వు అందులో ఏమాత్రం చేయి వేయకూడదు అన్నారా. ఆ యోగ్యత ఫస్ట్ నీకు ఉండదా నీలో నువ్వు ఆలోచించాలి. ఈ సాయంకాలం గమనించండి.
దేవుని పెట్టలేరు పెట్టలేరు. అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటే ఆయన అన్నాడు, మీకు యోగ్యత ఉన్నదో లేదో మీరు ఆలోచించమని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆ పని మనం చేసుకోవాలా. మనకు యోగ్యత ఉన్నదో లేదో మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. మరి ఏదో ఇప్పుడు అన్నారు కదా, మా పాస్టర్ గారు చెప్పారు కనుక నేను ఇప్పుడు సరి చేసుకున్నానని నువ్వు ఇప్పుడు అట్లా అనుకున్నావు అనుకో, నాకంటే గొప్పవాడు నా దేవుడు. ఆయన చూస్తున్నాడు, నువ్వు ఏమంటున్నావు కూడా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు సరి చేసుకోవడం, ఇప్పుడు ఓకే అని చెప్పడం కాదు, రేపు మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకో తిరిగి జీవించే జీవితం కాదు ఇది కదా. అవును కదా. ఒకసారి నిర్ణయం చేసుకున్నావు అంటే జీవితంలో అది స్థిరమైన నిర్ణయంగా నీ జీవితంలో ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఈ సాయంకాలం నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ఆయన అన్నాడు, ప్రభు యొక్క శరీరాన్ని వివేచించాలంటే నీకు వ్యక్తిగతంగా నీకు వివేచన కలిగి ఉండాలి. ఆ యోగ్యత నీకు ఉన్నదా లేదా నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ప్రభురాత్రి భోజనం అనేది నువ్వు అందులో నువ్వు పాల్గొవాలనుకుంటున్నావు, కానీ ఒకసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించాలి. ఆ యోగ్యత నీకు ఉన్నదా లేదా నువ్వు ఆలోచించాలి. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. ఒకసారి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. మీ వ్యక్తిగతంగా ఆ యోగ్యత నీకు ఉన్నదో లేదో ఆలోచించండి. ఒకవేళ యోగ్యత లేకపోతే నువ్వు అందులో పాలు పొందకు. విన్నారా? హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అలా కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా.